హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే బాగా యూజ్ అవుతుందని మీకు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామందికి ఉన్న కామన్ డౌట్ అండ్ డైరెక్ట్ డౌట్ని అండ్ దానికి క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తాను. ద డౌట్ ఈస్, మీరు త్రిబుల్ ఐటీకి అప్లై చేసినప్పుడు ఏదైనా ఈమెయిల్ లేదా మెసేజ్ వస్తుందా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, ఈమెయిల్ ఆర్ ఎల్స్ మెసేజ్ రాకపోతే మీరు త్రిబుల్ ఐటీకి అప్లై చేసినట్టు కాదు అని అయితే చాలామంది అంటున్నారు. సో లెట్ మీ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ క్లారిటీ. దట్ ఈస్, నేను త్రిబుల్ ఐటీకి అప్లై చేశాను, నాకు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చింది, నేను ప్రజెంట్ త్రిబుల్ ఐటీలో చదువుతున్నాను. సో నాకైతే మ్యాక్సిమం విషయాలు అయితే తెలుసు. సో నేను ఎక్స్పీరియన్స్ అయిందని బట్టి చెప్తున్నాను. సో వినండి. ఈమెయిలు లేదా మెసేజు అటువంటి ఏమీ కూడా మీరు అప్లై చేసినప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? సో నేను అప్లై చేసినప్పుడు నాకైతే ఈమెయిల్ ఆర్ ఎల్స్ మెసేజ్ అయితే రాలేదు. అంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అప్లైడ్ అన్న మెసేజెస్ అయితే ఏమీ రాలేదు. ఓకేనా? కానీ ఫీ పేమెంట్ చేసిందైతే అది నేను రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే వచ్చింది. సో ఒకవేళ అది రాకపోయినా కానీ పర్లేదు. మీరు అప్లై చేసింది ఒకవేళ నిజంగా అప్లై చేశారా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో చివరిలో ఒక చిన్న ప్రొసీజర్ నేను పెడతాను మీకు. ప్రొసీజర్లో నేను ఏ స్టెప్స్ ఫాలో అయ్యానో అదైతే చెక్ చేయండి. ఆ ప్రొసీజర్ వచ్చేసి ఏం లేదు, మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేయండి. దాని తర్వాత www.arjukt.in admissions 2024 అని టైప్ చేయండి. దాని తర్వాత వచ్చిన వెబ్సైట్లోకి ఆర్జుకేట్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మీరు అప్లై చేసినప్పుడు అదే ఒక టైప్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చి ఉంటారు కదా మీకు. ఆ టైప్ ఆఫ్ జిరాక్స్లో మీ అప్లికేషన్ ఐడి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఐడిని ఎంటర్ చేయండి. అప్లికేషన్ ఐడితో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ప్రింట్ ది అప్లికేషన్ ఫామ్ అని మీరు కింద క్లిక్ చేయండి. సో దట్ యు గైస్ కెన్ గెట్ వన్ కైండ్ ఆఫ్ పీడిఎఫ్. ఒక పీడిఎఫ్ వస్తుంది. దాంట్లో మీ నేము, మీ డీటెయిల్స్, మీ పేరెంట్స్ డీటెయిల్స్ అండ్ మీ ఆధార్ డీటెయిల్స్ అండ్ వాటితో పాటు క్యాంపస్ ప్రిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఒకవేళ అలా వచ్చినట్లయితే మీరు త్రిబుల్ ఐటీకి అప్లై చేసేసినట్టే. అండ్ యూ గైస్ నో నీడ్ టు వర్రీ. ఓకేనా? మీరు ఎవరెవరో ఏదేదో చెప్పింది వినేసి వరి అయిపోయి మీరు టెన్షన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే నేను చూస్తున్నాను మా రిలేటివ్స్లోనే కొంతమందిలో అయితే ఇలా కామన్ డౌట్ అయితే అడిగారు. సో మీకేమీ మెయిల్ రాదు, మెసేజ్ రాదు. మీకు మెయిల్ మెసేజ్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఆఫ్టర్ జూలైలో మీకు సెలక్షన్ లిస్ట్ వస్తుంది కదా. ఆ సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ అయితే త్రిబుల్ ఐటీకి మీకు మెయిల్ లేదా మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు మీరు ఏమీ వరి అవ్వక్కర్లేదు. అండ్ గుర్తుంచుకున్న విషయం, ఎటువంటి టెన్షన్ పడకండి. ఇది జస్ట్ మీకు మేబీ ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ఉండొచ్చు మీ మైండ్లో. ఎందుకంటే త్రిబుల్ ఐటీకి అప్లై చేసేటప్పుడు మెయిల్ ఆర్ మెసేజ్ రాకపోతే అని అయితే ఉండొచ్చు. సో ఇదంతా సోదంతా మాట్లాడను, కానీ ఒకటే, మీరు అప్లై చేస్తే మీకు మెయిల్ అండ్ మెసేజ్ రాకపోయినా కానీ పర్లేదు. కానీ మీరు సెలక్షన్ అయినప్పుడు కూడా ఒకవేళ మీరు సెలక్షన్స్ అవుతారు కదా, అంటే సెలక్షన్ లిస్ట్ వస్తుంది కదా జూలైలో మీ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నా కానీ కొన్నిసార్లు మీకు మెయిల్ అండ్ మెసేజ్ అయితే రాదు. కానీ మీరు సెలెక్ట్ అయ్యారో లేదో ఎలా తెలుస్తుందంటే, ఆ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే. మీరు డైరెక్ట్ క్యాంపస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అని నేను ఫర్దర్గా చేస్తాను. సో నో నీడ్ టు వర్రీ ఇన్ దట్. సో మీరు వరీ అవ్వకండి. నేను వీడియోని ప్రొలాంగ్ చేయాలని అనుకోవట్లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో అండ్ డోంట్ బిలీవ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. So thank you for watching up to now. Meet in the upcoming videos guys. Bye.